టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు సజ్జల రామకృష్ణారెడ్డి. పవన్ ఒక అవగాహన లేని రాజకీయ నాయకుడని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసమే పుట్టారన్నారు. చంద్రబాబు బటన్ నొక్కితే పవన్ కళ్యాణ్ కదులుతారని సజ్జల తెలిపారు. ఏపీ రాజకీయ తెర మీద జగన్ ఒక్కడే ఉన్నారని, తోడేళ్లు గుంటనక్కలు ముళ్ల పందులు అన్నీ మరోవైపు ఉన్నాయన్నారు. మరి 2 రోజుల్లో వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండటంతో సీఎం జగన్ 25వ తేదీన నామినేషన్ వేస్తారని సజ్జల రామకృష్ణ పేర్కొన్నారు. పెనంలూరులో కూడా గతంలో వచ్చిన మెజారిటీ కంటే మరింత మెరుగైన మెజారిటీతో 2-3 ఇంతల మెజారిటీతో ఈసారి ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి విజయకేతనం ఎగరవేయబోతోంది. ఇది అతి విశ్వాసంతో చెప్పట్ల, ప్రజలు చూపిస్తున్న ఆదరణ, ఇక్కడ అభ్యర్థి కొత్తగా వచ్చిన నేను ఇప్పటికే ఎక్కడికక్కడ ఇంటింట గడప గడప దొరుకుతున్న ఆదరణ, పార్టీ నాయకత్వం చురుగ్గా ముందుకు కదలడం, చాలా ఉత్సాహంగా అందరు అడుగులు వేయడం, నేను ఇంతకుముందు చెప్పిన రీజన్ ప్రజల్లో ఆల్రెడీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ ఉండడం, వీటన్నిటి వల్ల బ్రహ్మాండమైన మంచి విజయం రాబోతోంది.